వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో వేల పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చినా కూడా కనీసం ఒక 60 పోస్టులు భర్తీ చేశారని చెప్తున్నారు. కానీ ఆ 60 పోస్టులకు ఆమోదం తెలిపింది ఎవరు? అసలు ఆ పోస్టులు భర్తీ చేసింది ఎవరు? గత ప్రభుత్వంలో భర్తీ నోటిఫికేషన్ ద్వారా ఆర్థిక ఆమోదం తెలిపిన దాన్ని మేము భర్తీ చేసినామంటే ఎవరు ఒప్పుకుంటారండి? వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. 6 గ్యారెంటీలే అన్నారు. 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ అయింది? ఒక వాస్తవంగా చెప్పాలంటే రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు. మరి ఇంత విఫలమైనప్పుడు మా రైతు బిడ్డలము మాకు రావాల్సిన రుణమాఫీ కానీ రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు. నిరుద్యోగులు చూస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. ఇదిగో త్వరలో జాబ్ క్యాలెండర్ అనుకుంటా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ గతి లేదు. మరి ఎట్లా నిరుద్యోగులకు ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడిస్తామంటే ఓడిస్తాం 100%. అది దాంట్లో ఎలాంటి ప్రసక్తే లేదు. మేము ఒకటే అండి, 6 హామీలు నిరుద్యోగుల తరపున 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. మరి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.